హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అందరికీ చాలా ఆదరించే దేవుడు. అండ్ అంతేకాకుండా చాలామంది నమ్మకాలని ఆయన నిలబెట్టే దేవుడు అని వింటూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన భక్తులంతా చాలా భక్తితో, ప్రేమతో ఆయన్ని దర్శించుకుంటూ ఉంటారు, కానుకలు వేస్తూ ఉంటారు. కొంతమంది బంగారు కూడా ఇస్తూ ఉంటారు. దేవుడి దగ్గర అంతో ఎంతో బంగారు కూడా ఉండే ఉంటుంది. ఆ బంగారు ఈ మధ్య దాన్ని దొంగిలించడం జరిగింది అని కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు దాసన విజ్ఞాన్ గారు. ఆయనతోనే మాట్లాడదాం. హలో అండి. నమస్తే. సో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర బందోబస్తు కూడా చాలా ఉంటుంది, దేవాదాయ శాఖ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా బంగారం పోవడం ఏంటండి? ఎంత కాదనుకున్నా ఈ టెంపుల్ గురించి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా నాకు పాత గుట్ట గుర్తొస్తుంది. అక్కడ కేసీఆర్ కట్టిన కొత్త గుడి పక్కన పెట్టేస్తే ఒరిజినల్ పాత టెంపుల్ ఉంటుంది. అదే ఎందుకో ప్లెజెంట్గా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలి. ఇదంతా స్కల్ప్చర్ వైజ్గా డిజైన్ అవన్నీ వైజ్గా బాగానే అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ మనసు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఒరిజినల్ స్టార్టింగ్ స్వయంభూ వెలిసిన పాత గుట్ట ఉంటుంది అక్కడే, ఆ పక్కనే. అది 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 చాలా బాగుంటుంది. సరే, ఇంకా అసలు విషయంలోకి వెళ్తే ప్రతి టెంపుల్కి ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఏముందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ ఈ కట్టుడు చాలా ఫేమస్ అనమాట. చేత ఒక డిఫరెంట్ కడతారు వాళ్ళు. ఇంకో దగ్గర ఇంకోటి, అన్నవరంలో అదో ప్రసాదం, తిరుమలకో ఒకటి, ఇది ఇట్లా డిఫరెంట్ టెంపుల్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే భక్తులు ఇచ్చే గోల్డ్ ఏవైతే ఉంటాయి, గోల్డ్ అండ్ సిల్వర్ ఎంతో కొంత వేస్తారు కదా, బట్ అన్నిటినీ ఒక నీట్గా చేసేసి మన మింట్కి ఇస్తారు. మింట్ అంటే మన కాయిన్స్ చేస్తారు కదా, వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్స్ తయారు చేస్తారు మన లక్ష్మీ నరసింహస్వామి ఉన్న బొమ్మ వేసి. ఓకే, బాగుంటారు భక్తులకి, అదొక ఆనందం. ఇట్లాంటివి ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ ధన్తేరస్, అక్షయ తృతీయ టైంలో ఏదో ఒకటి కొనాలనుకున్నప్పుడు కొంటాం కదా, లక్ష్మీదేవి బిల్లలో ఏదో ఒకటి. అట్లా కొంతమంది కలెక్ట్ చేసి పెట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇంకా మంచి గోల్డ్ బాగా రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఉత్సాహంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా మంచి ప్యూర్ గుడిలో ఇస్తున్నారంటే ప్యూరిటీకి కూడా ఒక ఉంటుంది కదా మనకి. అవన్నీ ఇక్కడ ఈ టెంపుల్ అలా చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు అనమాట. ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. రీసెంట్గా కొన్ని లెక్కలు చూసి ఇదేంటి అని చూస్తూ ఉంటే కొన్ని లేవు కాయిన్స్, గోల్డ్ అండ్ సిల్వర్ బోత్. ఎవరో దొంగతనం చేశారని వీళ్ళకి అనిపించింది. ఓకే, ఇక దేవాదాయ శాఖ ఆదేశించింది మొత్తం అందరినీ, ఆలయ కమిటీ వీళ్ళంతా కూడా తక్షణ విచారణ జరపాలి, ఏం జరిగిందో మాకు తెలియాలి అని చెప్పేసి. చాలా మంది అంటున్న విషయం ఏంటంటే, లాస్ట్ ప్రభుత్వం మారిన తర్వాత ఇది గత ప్రభుత్వంలోనే దాదాపు 1 year 2 years ముందే జరిగింది. ఇది గత ప్రభుత్వం మారేటప్పుడే వీళ్ళందరూ దొంగలించుకొని పోయారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి ఏదేమైనా చూడాలి. ఇప్పుడైతే ఇదేం లేదు, ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆ గుడి కట్టాడు అని చెప్పి అందరు బాగా ఇది ఉంది కాబట్టి ఆ టైంలో ఏమైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఎవరికి అనుమానం రాదు, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మీద పడేయచ్చు. అట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ అలా అయిందో ఎలా అయిందో, మొత్తానికి అయితే విచారణ కమిటీ విచారణ జరిపిస్తే మిగతా విషయాలన్నీ అయితే బాగా తెలిసే అవకాశం అయితే ఉంది. బట్ ఈ రోజుల్లో గోల్డ్ చూడు ఎంత రేటు పెరిగిపోయింది. మళ్ళీ దీనికి కూడా వీళ్ళు ఏమంటుంటారు, ఆ రోజుల్లో రేటు తక్కువే ఉంది కదా, మరి అప్పుడు ఎలా దొంగతనం చేస్తారు అంటే, ఆ రోజుల్లో కూడా తక్కువేం లేదమ్మా. తులం 80 అట్లాగే ఉంది అటు ఇటుగా. ఇప్పుడంటే 1 lakh దగ్గరకు వచ్చింది, కానీ అంతకుముందు అంతే ఉండే, 90s 80sలోనే ఉండే. సో మేబీ తీసుకెళ్ళొచ్చు. వెండి ఇప్పుడు బాగా పెరిగిపోయింది చెప్పాలంటే. అండ్ మర్చిపోయా, నిన్న ఒకరోజే ఇదో 12,000 అదొక 25,000 పెరిగిందంట నిన్న ఒక్కరోజే. అదేం పెరుగుడు అర్థం కావట్లా. రీజన్ సిల్వర్ ఎందుకు రేట్ ఎక్కువ పెరుగుతుందో చెప్పనా? గోల్డ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఆర్నమెంట్స్, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ చిప్స్, వీటికి. సిల్వర్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి, సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటున్నారు అందరి పైన. అవును. అండ్ ఎలక్ట్రిక్ గూడ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. వీటన్నిటికి కూడా ఎక్కువ సిల్వర్ యూజ్ చేస్తారు, ఇండస్ట్రియల్ వైజ్గా, ఆర్నమెంటల్ వైజ్గా కూడా. అండ్ మళ్ళీ ఆర్నమెంట్ అంటావా, రీసేల్ వాల్యూ ఉంది కాబట్టి వెండికి. ఆర్నమెంట్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు డిఫరెంట్ స్టైల్స్. ఇప్పుడు గోల్డ్ ఒకసారి ఒక చౌక్ పెట్టారు అంటే కొన్నేళ్ల తర్వాత కానీ అది మార్చరు. అవును. అస్తమాను డిజైన్లు మారుస్తూ ఉంటే గోల్డ్ కరిగిపోయి ఇంత అవుతుంది. సిల్వర్కి మారుతున్నారు. సిల్వర్లో కూడా బంగారు పూతేసి డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి. అవును.
ఇప్పుడు నువ్వు ఒక టెంపుల్ జ్యువెలరీ గోల్డ్లో కొనాలంటే నీకు ఎంత కాదన్నా 1.5 2 కోట్లు ఈజీగా అయిపోతాయి. మరి వడ్డానం, వంకీలు, 4-5 ఉంగరాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవుతాయి కదా. ఇంకులు, పాపడు బిల్లి అండ్ జడకి ఉన్నా లేకున్నా. అదే ఇప్పుడు సిల్వర్ అనుకోండి, అది అయిపోతుంది కదా, 10 lakhs లోపు అయిపోతుంది ఈ సెటప్ అంతా కూడా. సో అందుకని చెప్పేసి చాలా మంది వీళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. తరుగు గిజురుగు ఏం ఉండదు, సిల్వర్ అంటే సిల్వర్ అయిపోతా కాదనుకున్నా. సో పీపుల్ ఆర్ నౌ మోర్ పర్చేసింగ్ అనమాట. ఓ పక్క రేట్లు పరుగుడు పెడుతున్న టైంలో దేవుడికి సంబంధించిన బంగారం చోరీకి గురైంది అంటే ఎవరికైనా బాధ ఉంటుందిగా. అవును. సో అందుకని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. మీకు గోల్డ్ ఇష్టమా? యాక్చువల్గా చిన్నప్పుడు ఏంటంటే ఆర్నమెంట్స్ తీసుకునే టైంలో మనం సినిమాలు చూస్తూ ఉంటాం కదా, సినిమాలలో నిండుగా గోల్డ్ వేసిన అమ్మవార్లని, రాజులని చూపిస్తారు. దేవుళ్ళైనా రాజులైనా వీళ్ళందరికీ ఇవి కాళ్ళకి పెట్టేవి, ఇక్కడ పెట్టేవి అంటే కామన్. కిరీటాలు ఉంటాయి కొంతమందికి, అది భలే ఉండే అనిపిస్తుంది, కానీ బయట అమ్మరు అవి ఎందుకో. కిరీటం అంటారేంటి మీరు? చిన్నప్పుడు ఏంటంటే గోల్డ్ షాప్లో కిరీటాలు అమ్మరు, ఎక్కడ చూసినా కిరీటం ఉండదు, మిగతా అన్నీ ఉంటాయి. ఇంతలా వడ్డానాలు ఉంటాయి కానీ కిరీటాలు ఉండవు. ఎందుకు ఇక్కడ లేవు, ఏదైనా సిటీలో అమ్ముతారేమో అనుకునేవాడిని. ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు అంటావా, మన పెద్దవాళ్ళు గోల్డ్ పెడితే దాన్ని ఆర్నమెంట్ ఎవరు చేయించట్లా. ఇప్పుడు మనకి బర్త్డేస్కి వాళ్ళ అమ్మమ్మలు మామయ్యలు ఇస్తారు కదా, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే బిస్కెట్ని తీగలా చేసి రౌండ్ చేసి ఇచ్చేస్తారు. దానికి ఒక డిజైన్ అనేది ఏమి ఉండదు, మెత్తగా ఉంటుంది. నువ్వు అన్నం కలిపినా కూడా అది మెత్తగా అయిపోతుంది. దాన్ని తీసి దాచుకోవడమే తప్పితే ఏదన్నా జ్యువెలరీ చేపిస్తే తరిగిపోతుంది అన్న భయం ఉంటుంది కదా. సో ఈ మధ్యలో ఇంత గోల్డ్ కూడా వేస్ట్ చేయాలనిపించట్లేదు. చిన్న గ్రామ్ వేస్ట్ అయినా నీకు గుండె గుబేలు, ఓ 15-20 వేలు లాస్. సో ఆర్నమెంట్స్ మీద ఇప్పుడు ఎవరికి మోచలేదు. యాక్చువల్ గోల్డ్ దొరికిందా ఇంతో అలా దాచుకుందామని చూస్తున్నారు. ఈవెన్ కాయిన్స్ చేయడం కూడా చాలా మందికి ఇష్టం. కాయిన్ నీకు ఆ శిల్పం చెక్కాలన్నా కూడా ఎంతో కొంత వేస్టేజ్ ఉంటుంది. అవును. కాకపోతే నాకు చిన్న డౌట్, ఇప్పుడు గోల్డ్ కొంటూ ఉంటారు కొంతమంది, 20 తులాలు 30 తులాలు, అర కేజీ కొని ఏం చేస్తారు దాన్ని అనేది ఒక డౌట్. అలా పెట్టుకోవడం తప్ప, బీరువాలో లాకర్లో పెట్టుకోవడం తప్ప దానివల్ల యూజ్ ఏముంది వాళ్ళకి? అంటే మనకి హిందూ కల్చర్లో నాకు తెలిసినంత వరకు, మిగతా క్యాస్ట్లో నాకు తెలియదు, రిలీజియన్లో మనకి ఏంటంటే చిన్న పాప పుట్టినప్పుడు, చిన్న పిల్లలైనా సరే పుట్టినప్పుడు చిన్న గోల్స్ ఏదో వేస్తాం. ఫంక్షన్ ఉంటుంది చెవులు కుట్టుడు అని. అవును, ఆడవాళ్ళకి ముఖ్యంగా చెవులు కుట్టుడు అనేది ఒక ఫంక్షన్. చెవులే కుట్టి వదిలేరు అట్లా, కొంచెం ఒక గొలుసో ఏదో చిన్న వడ్డానం అట్లా ఒక మంచి నిండుగా తయారు చేసుకుంటారు. ఆ గోల్డ్ ఉంటుంది, ఇంత గోల్డ్ పాపకి. మళ్ళీ అదే పాప కొంచెం మెచ్యూర్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఇంకింత గోల్డ్. ఇంకా పెళ్ళికి ఈ చిన్నప్పటి నుంచి జమ చేసినవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొంచెం కొంటారు. ఇవన్నీ కలిపి అమ్మాయి గోల్డ్ వారసత్వంగా నెక్స్ట్ ఆమె కూతుర్లకి అలా వెళ్తా ఉంటాయి. అంటే అట్లా వెళ్తా ఉంటది, అదొక ఆనందం. అండ్ దాన్ని ఎవరు అమ్ముకోరు, ఇంట్లో పెట్టుకుంటే భయం అని చెప్పి బ్యాంక్ లాకర్లో దాచుకుంటారు. అదే నాకు డౌట్. ఇప్పుడు అవసరానికి ఇప్పుడు గోల్డ్ కొనండి అని చెప్తారు, ఎందుకు పనికి అవసరానికి నువ్వు ఎలాగో అమ్మవు? లేదు, అమ్మవు. మరి అమ్మమ్మది తాతయ్యది పాత బంగారం ఇప్పుడు పోతే మళ్ళీ రాదు కదా, వాళ్ళు కొన్నారు, ఆ సెంటిమెంట్ ఉంటుంది. అలానే మెడకేసుకొని తిరిగితే ఎవడు లాగుతాడో తెలియదు. అది కూడా ఉంది కదా, ఆ భయం ఉంది. గోల్డ్ అదేంటిది సెక్యూరిటీ వైజ్ గానే ఇప్పుడు అందరు పెడుతున్నారు. నిజంగా చెప్పన్నా, వెళ్ళి ఇష్టంగా ఒక మంచి డిజైన్ చేయించుకున్నా ఒక రోజు మెడకేసుకొని ఆ ఫంక్షన్ మందమే, అది కూడా 2 hours or 3 hours వేసుకొని ఎగ్జాక్ట్లీ మళ్ళీ తీసి అక్కడ పెట్టడమే, చూసి మురుచుకోవడమే తప్పితే ఏమీ ఉండదు. నువ్వు మురిసే లోపే మార్కెట్లో కొత్త డిజైన్ వస్తుంది మళ్ళీ. అండ్ కొంతమంది ఇలా కూడా చేస్తారు, నువ్వు వేసుకునేది తక్కువ దాచుకునేది ఎక్కువ, మళ్ళీ కొత్త డిజైన్ వచ్చినప్పుడల్లా దాని మార్పులు చెట్లు ఉన్న గోల్డ్ అంతా ఇంత గోల్డ్ ఇంత చేస్తారు లాస్ట్కి. అది కూడా వేస్టే, బట్ ఇట్స్ ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది నేను వేసుకునే వాళ్ళు కూడా ఉంటారులే హైసెక్. ఇప్పుడు గోల్డ్ వేసుకున్నామంటే ఇటిద్దరు గన్మెన్లు పెట్టుకొని తిరగాలి ఇలా, అది పరిస్థితి. బికాజ్ 1,00,000 పెట్టింది రింగు రావట్లేదు, ఇట్లా ఉంది. బట్ ఏదేమైనా ఆలయంలో గోల్డ్ పోయింది అంటే చాలా మందికి ఒక ఇది ఉంటుంది కదా, మేము చెల్లించుకున్న మొక్కులు దేవుడికి చేరాయో లేదో, ఎవడో దొంగతనం చేశాడంట అని వాళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు అనమాట. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. వాళ్ళు విచారణ జరిపిన తర్వాత ఎవరు దొంగతనం చేశారు ఏంటనేది బయటకు వస్తుంది. థ్యాంక్ యూ అండి.